సాయిరామ్. సంఖ్యాయోగంలో ఈరోజు 66, 67 శ్లోకం, 2 శ్లోకాలు మనం చెప్పుకోవాలి. ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క శ్లోకాన్ని అర్జునుడికి బోధిస్తూ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఆయన చెప్తూ, అది కాక మానవుడు ఎలా జీవిస్తున్నాడు, మానవుడు జీవించిన విధం ఏంటి, దానివలన కలుగు లాభాలేంటి, నష్టాలేంటి, ఈ రెండు ఆయన వివరిస్తున్నారు. మనం మానవ మాత్రం ఆయన ఏది చెప్పారో అది మనం జాగ్రత్తగా విన్నట్టయితే మన బుద్ధిని వేరే వైపు మరల్చుకుంటూ భగవద్ధ్యానంలో పడుతూ మనం ఒక సుఖాన్ని అనుభవించే శాంతిని పొందగలం. ఎవ్వరికీ శాంతి అన్నది మాత్రం లేదు మానవుల్లో. జస్ట్ యూ ఫైండ్ అవుట్. కొన్ని కోట్ల మంది ఉన్నాం మానవులుగా జన్మిస్తూ, ఎన్నో అనుభవిస్తూ, ఎన్నో సుఖాలను అనుభవిస్తూ, ఎంతో ధనాన్ని ఆర్జిస్తూ, ఎంతో గౌరవాన్ని పొందుతూ, ఎన్నో విధాల ఎన్నో ఆస్తులను సంపాదిస్తూ, ఇందులో ఒక ఆనందం ఉన్నది అన్న భావనతో వాళ్ళు నాకు చెప్తూనే ఉంటారు. అయితే ఇందులో ఏంటి, ఎలాంటి భావనలు మనం పొందగలుగుతున్నాం, ఆ భావనలతో మనం ఎలా సతమతం అవుతున్నాం, మన మైండ్ వ్యాకులం చెంది అధోగతి పాలై మనశ్శాంతి లేక ఎన్నో విధాల కష్ట సుఖాలను అరుస్తూ, ఆ తర్వాత విషయ సూచనగా బాహ్యంగా ఉన్న వస్తువుల్ని ప్రేమిస్తూ, అందులోనే సుఖం ఉన్నదని ఒక వెర్రిగా భావిస్తూ అశాంతికి లోనై ఎన్నో విధాల కష్టాలకి మనం లోనవుతూ జీవితాన్ని గడుపుతున్నాం. ఇది కాదు జీవితం. ఈ జీవితం అన్నది ఏంటి, నువ్వు మానవుడిగా పుట్టిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, ఇంతవరకు నువ్వు ఏం చేసావు, నువ్వు గొప్ప గురించి నువ్వు పరిగెడుతున్నావు, అది కాదు. అందుగురించే ఇక్కడ భగవంతుడు స్థితప్రజ్ఞుడు అన్న మాటను ఉపయోగిస్తూ వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కొక్కటి ఆయన చక్కగా వివరిస్తూ మనల్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భగవత్ స్వరూపుడైన ఆ విష్ణుమూర్తికి ఆయన కాలాతీతుడు. ఆయన మామూలుగా ఉండడు. ఆయన శక్తి ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన ఇంత సృష్టికర్త అయిన ఇంత కోట్ల జనాభాని, కోట్ల క్రిముల్ని, ఈ ఎంతో వీటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన శక్తి అమోఘం అన్నమాట. ఆయన దగ్గర మనం ఎందుకు ఒక్క పిసరు మనం పనికిరాము. ఎందుకు పనికిరాము అంటే అది అంతే. అది చాలా విచిత్రంగానో మనకి ఈ గీతను చాలా చక్కగా
మనకి ప్రసాదించిన ఒక ఆయుధం. అయితే ఇంతవరకు మనం 65 శ్లోకాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈరోజు మనం ప్రయత్నిద్దాం 66, 67 ఆ శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం చూద్దాం. అయితే 66వ శ్లోకంలో ఆయన చెప్పేది ఏంటంటే ప్రసాదే 65 నిన్న చెప్పాను నేను. ఏంటి చెప్పాడు అన్నది దాన్ని కంటిన్యూ మనం ఇప్పుడు 66, 67 చెప్పుకుంటాం. 66 అండ్ 67. ఓకే, ప్రసాదే అనేసి అక్కడ చెప్పాడు. అంటే ప్రసాదే అన్న పదాన్ని ఆయన ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే నీలో ఉన్న మనసును ఒక ఆనందపరుస్తూ అటు ఇటు పరిగెట్టకుండా చక్కగా ఎవరైతే ఉంచుతారో వాళ్ళకి ప్రసాదే సర్వ దుఃఖానాం. ఎప్పుడైతే నీ మనసు ఆనందంగా ఉంటుందో, ఎప్పుడైతే నీవు నీ ఆత్మ అన్నది చక్కగా ఉంచుకొని బుద్ధి, మనసు, శరీరం, ఇంద్రియములు ఇవన్నీ ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉండి, అవి కంట్రోల్లో ఉండడం చాలా కష్టం. అఫ్కోర్స్ నీ ప్రయత్నం ద్వారా నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దుఃఖానికి దూరంగా ఉంటావు. హానిరస్యోపజాయితే, దుఃఖములు నీకు ఉపజాయితే అంటే తొలగిపోవును. ప్రసన్న చేతసో యాసు బుద్ధి పర్యావతిష్టతే, అంటే పరమాత్మయందు తిష్ట అంటే పరమాత్మయందు నీకు మనసు కలుగుతుంది ఇవన్నిటికీ నువ్వు దూరం అయితే అని. నీ మనస్సు ప్రసన్నతను కలిగించుకుంటూ ఆనందాన్ని కలిగించాలి అంటే వీటికి నువ్వు దూరంగా ఉండాలి అనేసి 65వ శ్లోకంలో ఆయన మనకు చెప్తూ నెక్స్ట్ శ్లోకం ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు మనం విచారించాలి. ఎంత చక్కగా ఒక శ్లోకానికి డిఫరెన్స్, ఆయన చెప్పే రీతి అది మనం అర్థం చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న ఆనందం ఎందులో కలగదు. ఇంకా నీకు ఎప్పుడు దీని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచిస్తూ నీ సంసార సాగరాన్ని అవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఒక సంసారంలో ఎప్పుడైతే నువ్వు జన్మించావో మానవుడిగా, ఈ జన్మరహస్యం ఏంటంటే నీ సంసార సాగరాలు నువ్వు చేస్తూ ఉండాలి, కానీ భగవంతుడి మీద ధ్యానం ఉండాలి అని ఆయన చెప్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు మనం 66వ శ్లోకంలో ఏం చెప్పారు అనేది మనం నేర్చుకుందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చాయుక్తస్య భావనా నా చాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. నా అస్తి, ఇక్కడ నా అస్తి బుద్ధిరయుక్తస్య, బుద్ధిరయుక్తస్య బుద్ధి, నీ నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా ఉండాలి? అయుక్తస్య బుద్ధిర్ అయుక్తస్య నాస్తి, అంటే నీవు ఎప్పుడైతే నీ బుద్ధిని ఇంద్రియాలు, మనస్సు వశమును అంటే నీ కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే నచాయుక్తస్య నీ అంతఃకరణమందు భావనలు, మంచి భావనలు వస్తాయి.
నచా భావయుత. పరమాత్మ భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పర్వాలేదు. ఈ పరమాత్మ భావన ఎవరికైతే లేదో వాళ్ళు దేనికి లోనవుతారో అతను చెప్తున్నాడు. వాళ్ళకి శాంతి లభించదు, అశాంతిగా ఉంటారు, వాళ్ళకి సుఖం లభించదు. ఇక్కడ నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. సుఖం లభించదు. కుత అంటే లభించదు. ఇక్కడ ఇంద్రియ భోగాలకు మానవుడు ఇంద్రియ భోగాలకు లోనై ఆయన ఏ విధంగా రాంగ్ రూట్లోకి వెళ్తున్నాడో ఆయన ఇందులో వివరిస్తున్నాడు. ఏంటి ఆ రాంగ్ రూటు? ఎప్పుడైతే ఆయనకి భావనలు ఈ ఇంద్రియ సుఖాలని అనుభవిస్తూ ఇంద్రియాలు ఎప్పుడైతే సుఖం గురించి అతను ఆలోచిస్తూ ఇంకా ఎవరైతే ఈ శాస్త్రయుక్తం ఏదైతే శాస్త్రాలు చెప్పారో ఆ శాస్త్రాలను పాటించకుండా ఇంద్రియాలకి అవి ఎటువైపు అయితే వెళ్తున్నాయో ఆ సుఖాల గురించే ఆలోచిస్తూ ఆ సుఖాల మీదే లోనవుతూ నీ వివేక బుద్ధిని కోల్పోతున్నాడు. నీ ఆలోచన శక్తి పోతుంది. ఈ రెండు నీకు లోనైనప్పుడు నీకు భగవంతుని వైపు లగ్నం కాదు. భగవంతుని వైపు లగ్నం కావాలి అంటే నీ ఇంద్రియ సుఖాలకి నువ్వు ఇంకా ఆలోచించకూడదు. నీకు ఎక్కువగా ఆసక్తి కలగకుండా ఉండాలి. ఎవరికైతే ఇంద్రియ సుఖాల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఆసక్తిని పెంచుకుంటూ ఆ భావనతో ముందుకు వెళ్తారో అందులో ఆనందం ఉంది, అందులో సుఖం ఉంది, అందులోనే అన్నీ ఉన్నాయి అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు భగవంతుని వైపు వెళ్ళలేరు. ఆ వాళ్ళు భగవంతునికి దూరంగానే ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కువగాను తన కంట్రోల్లో లేకుండా ఇంద్రియ సుఖాల గురించి ఆలోచిస్తూ కోరికలను పెంచుకుంటూ ఆ కోరికలతోనే ఆనందం ఉన్నది అని చేస్తూ అందులో అసంతృప్తికి లోనై తృప్తి అనేది ఉండదు, తృప్తి కలగదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న ఆలోచనలతో మనసు వ్యాకులం చెంది వాడు దేనికి లోనవుతాడంటే భగవంతుని ప్రాప్తికి దూరం అవుతూ ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా రానివ్వకుండా అది చేస్తుంది. ఆ చింతన మరి నీ వైపే ఉండదు. నువ్వు భగవంతుని వైపు వెళ్ళినా నీ మనసు ఇంకో వైపు లాగుతుంటుంది. నీ మనసు ఇంకో వైపు లాగినట్లయితే నువ్వు అందులో ఉండలేవు. అది ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. నాస్తి బుద్ధరయుక్తస్య నచాయుక్తస్య భావన. నీ భావనలో నచాయుక్త నీకు ఇంకో విధంగా నిన్ను అవివేకుడిని చేస్తూ ఉంటాయి. నచాభావయుత శాంతి అశాంతస్య కుతు సుఖమం. నీకు సుఖం అసలు లభించదు. నువ్వు నాకు సుఖం గురించి ఆలోచిస్తూ ఇంద్రియాలకి లోనై బుద్ధి కూడా వికృతి చెంది ఇంద్రియాలు ఎటువైపు వెళ్తుంటే అటువైపే వెళ్ళి అందులో ఆనందం ఉన్నదని నువ్వు అనుకుంటూ దాంట్లోనే ఉంటావు. కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేసి ఈ శ్లోకంలో చెప్తూ నెక్స్ట్ శ్లోకం ఏంటి మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ శ్లోకంలో ఆయన
ఇంద్రియాణాహి చరితం యన్మనోను విధీయతే తదస్య హరితి ప్రజ్ఞా వాయుర్నావమివాంబసి. వాయుర్న నావం, లాస్ట్ పదం చూడండి. వాయుర్న నావం వాంబసి. వాంబసి అంటే సంచరించడం. ఇక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని దేనితో పోల్చారు అంటే నావ. భగవంతుడు నీ సంసారం అనే సాగరం ఎలా వెళ్తుంది అంటే, ఒక సముద్రంలో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఒక నదిలో వెళ్తున్నావు. నది దాటడానికి నువ్వు ఒక నావను ఎక్కావు. దాన్ని దాటించడానికి నావనెక్కుతూ ఆ నది దాటించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. దట్ ఈజ్ యువర్ లైఫ్. నీ లైఫ్ అన్నది ఏంటంటే ఇంకేం కాదు, నీ తాలూకా లైఫ్ ఒక నావ అన్నమాట. దాన్ని నేర్పుతో నువ్వు దాన్ని సంసారం అనేది ఏంటంటే అదొక జలం. అది జలాశయంలో ఉన్నది, అంటే నీటితో పోల్చాడు. దానికి అంతు లేదు. ఆ జలాశయం అనమాట సంసారం. నువ్వు సంసారంలో పడ్డావు, సముద్రం అనే జలాశయంలో ఉన్నావు. సముద్రం అని, ఒక నది అని, ఏదైనా అవి నీ తాలూకా విషయాలన్నీ నీటితో ఉన్నాయి. బుద్ధి బలంతో నువ్వు నావను కంట్రోల్ చేస్తూ దాన్ని నువ్వు దాటించాలి. అది ఇక్కడ చెప్పింది. ఇంద్రియాణాహి చరితం యన్మనోను అవిధీయతే. అవిధీయతే అంటే ఇంద్రియములతో కూడి ఉండిన నీ మనస్సు దానికి లోన్ కాకుండా, దానికి ఇన్ కేసు నువ్వు లోన్ అయ్యావు అంటే నువ్వు నావను నడిపించలేవు. నువ్వు నావను నడిపించాలి అంటే నీ బుద్ధిని ఇంకొక వైపు వెళ్ళకుండా, అంటే నావ నడిపేటప్పుడు ఏంటి, నీ తెరచాప ఉంటుంది. గాలి ఎటువైపు వేస్తుందో దాన్ని అటువైపు తీసుకెళ్తూ గాలి ద్వారా ఆ నావని నడిపిస్తూ ఉంటారు. అది కావాలి. అయితే ఇక్కడ ఏం చేశాడు ఈయన, ఇంద్రియాలన్నిటి ద్వారా బుద్ధిని విచలితం చేయకుండా ఒక మంచి మనసుతో, ఎప్పుడైతే నీకు నీ మనసులో మంచి భావన మంచిది ఏర్పడదో అప్పుడు నీ నావను నీ సమబుద్ధితో, నీ తాలూకా బుద్ధితో దాన్ని నడిపించి ఆవల ఒడ్డుకు తీసుకునే అవకాశం ఉన్నది. ఇన్ కేసు నీ ఇంద్రియాలని నీ సుఖం వైపు పంపిస్తూ బాహ్య దృష్టితో, బాహ్య ప్రపంచంతో, బాహ్య విషయాలను మైండ్లో పెట్టుకుంటూ అందులో సుఖం ఉన్నదని భావిస్తూ అందులో నువ్వు పడిపోయినట్టయితే ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోతావు. ఇంకా మునిగిపోయినట్టయితే ఇంకా నువ్వు తేలవు, అక్కడ మునిగిపోతావు. మునిగిపోవడం అంటే ఇంకా నీకు భగవంతుని మీద ధ్యానం కానీ, భగవంతుని మీద
ఒక తృప్తిని కానీ అశాంతిని పొందుతూ నువ్వు దాంట్లో మునిగిపోక తప్పదు. మునిగిపోవడం అంటే ఏంటి? నువ్వు సంసార సాగరంలో మునిగిపోయావు. ఇంకా భగవంతుని గురించి నువ్వు ఆలోచించటం లేదు. భగవంతుడు ఎవరు అన్నది ఇంకా నీకు ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ క్వశ్చన్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు ఇంకా ఆవిడ వైపు వెళ్ళలేవు. ఇంకా నీ బ్రతికేంటంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే. అంటే నీ తాలూకా గోల్లో వెళ్ళడానికి నీ బాల్ని ప్రయత్నిస్తూ అది గోల్ అవ్వకుండా వేరే వైపు వెళ్ళిపోతుంది. నీ తాలూకా భావన వేరే వైపు తీసుకెళ్ళిపోతున్నావు. అందు గురించి ఇది ఇంకన్నూ ఎక్కువ కాకుండా, ఎక్కువైనట్టయితే సంసార సాగరంలో మునిగిపోతావు. మునిగిపోయినట్టయితే నీ జన్మచక్రంలో నువ్వు పడిపోతావు. పుట్టడం, పావడం, చావడం, పుట్టుక ఇదే నీది. ఎందుకంటే నీ కోరికలు కొన్ని ఉండిపోయాయి. దీనికి దూరంగా ఉండాలి అంటే ఓన్లీ ఆధ్యాత్మిక చింతన చేయాలి. అది 67వ శ్లోకంలో ఆయన ఇది చెప్తూ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, అతను ఇంకా 4వ ప్రశ్నకి ఇంకా కరెక్ట్గా జవాబు ఇంకా చెప్పలేదు. అంటే నీ గురించే చెప్తున్నాడు ఆయన. నీ మనసు ఎలా ఉంటుంది, నీ మనసుని వ్యాకులంగా చెందితే నువ్వు ఏమవుతావు, దానికి గల నష్టం ఏంటి, దీనికి ఇదే కానీ నువ్వు చక్కగా ఇంద్రియ నిగ్రహంతో బుద్ధిని కంట్రోల్ చేస్తూ, ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ భగవంతుని వైపు నీ మనసును పెట్టినట్టయితే నువ్వు ఎలా ఉంటావు, నీ సంతృప్తి ఎలా ఉంటుంది, నీవు శాంతిగా ఉంటూ ఆనందాన్ని పొందుతూ సుఖాన్ని పొందగలవు అనేసి ఈ 2 చెప్తూ నెక్స్ట్ స్థితప్రజ్ఞుల తాలూకా 4వ ప్రశ్న ఇందులో కూడా ఉంది. అలా ఒక్కొక్కటి నీకు నెమ్మదిగా ఆ భగవంతుడు ఒక్కొక్క స్టెప్పు ఎక్కిస్తున్నాడు. ఆయన గుణగణాలు ఎలా ఉంటాయి అని నెక్స్ట్ శ్లోకంలో మనకి తెలుస్తుంది. ఇప్పుడు 67 శ్లోకాలు అయ్యాయి. మనం ఇవి 72 ఉన్నాయి. ఇంకొక 5 శ్లోకాలతో ఈ సాంఖ్యయోగాన్ని ఆ భగవంతుడు ఆశీస్సులతో చక్కగా మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. మొత్తం ఈ 72 శ్లోకాలు ఏంటి, దాని తాలూకా అర్థం ఏంటి, భగవంతుడి తాలూకా నిర్ణయం ఏంటి, భగవంతుడు మనకేం చెప్పాడు, ఇవన్నీ నేను ఒక్కొక్కటి నెమ్మదిగా ఆ ఒక్క సంఖ్యాయోగమే ఈ 72 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది నేను చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.